తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకి కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభువు ఘనమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తున్నాను. నేటి పరిశుద్ధ ప్రభు దినమున సంఘంగా రాజ్యంగా చేయడం వల్ల కూడా దేవుని నామాన్ని కీర్తించి మైపరుచుకున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి నేర్చుకోబోతున్నటువంటి లేదా చదవబోతున్న ధ్యానాంశం ఏంటంటే మానవులు కనుగొనవలసినటువంటి సంగతులు ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. భూమి మీద సజీవులుగా ఉన్న మానవులు, భూమి మీద బ్రతికి ఉన్న మానవులు కనుగొనవలసినటువంటి సంగతులు ఏమేమి ఉన్నాయనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచన చేయబోతున్నాం. కనుగొనుట అనేటువంటి మాటని మీరు ఆలోచించి చూస్తే దానికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. కనుగొనుట అంటే అర్థం ఏంటి? కనుగొనుట అంటే అర్థం ఏంటి? తెలుసుకునుట, వెతుకుట, పరిశీలించుట అనేటువంటి కొన్ని పర్యాయ పదాలతో ఉన్నటువంటి పదం ఇది. కనుగొనుట అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సర్చ్ అంటారు లేదా ఫైండ్ అవుట్ అంటారు. కాబట్టి మనకు బాగా తెలుసు, ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు గూగుల్ సెర్చ్ బార్ని బాగా వాడతారు కదా. గూగుల్లో ఉన్నటువంటి సెర్చ్ బార్ని బాగా వాడి అక్కడ సెర్చ్ చేస్తాం. అంటే మనకు కావాల్సినటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం, వెతకడం కోసం, కనుగొనడం కోసం ఒక ప్లాట్ఫామ్ని వాడతారు. అదే గూగుల్ సెర్చ్ అనేటువంటి ప్లాట్ఫామ్. దీనికి భౌతిక సంబంధమైన మానవ జీవితానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి మార్గాలను తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ బార్ వాడతాం, బాగానే ఉంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవిత మార్గాలను తెలుసుకోవడానికి వాడేది గూగుల్ సెర్చ్ బార్ కాదు. ఏ బార్ వాడాలా? దేవుని వాక్యమైనటువంటి సెర్చ్ బార్ వాడాలి మనం. కానీ దేవుని వాక్యాన్ని వెతకాలన్నా, దేవుని వాక్యాన్ని కనుగొనాలన్నా, దేవుని వాక్యాన్ని గ్రహించాలన్నా ప్రజలకి పెద్ద తలనొప్పి. అదే గూగుల్ బార్ వాడాలంటే హ్యాపీగా వాడేస్తాం. ఎందుకంటే మనం వెతుకులాడే వెతుకులాటకి 1.5 కానీ 2.5 కానీ జీవించాలని పరిస్థితి. వాళ్ళ జీవితానికి 24 అవర్స్లో మనిషికి జీవించాలని అట్లాంటి ఎమోషనల్గా మనిషి చచ్చిపోతాడు. వాడాలి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ భౌతిక సంబంధమైనటువంటి జీవిత మార్గాలను వెతికే వాటికంటే ఆత్మ సంబంధమైన మార్గాన్ని వెతకడానికి మనిషి వినూత్నమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలని గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంటుందని. కాబట్టి యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. ఏంటో ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 45 నుంచి 46 వచనం చూస్తే ఒక మనిషి వెతికేటువంటి విషయంలో అది ఎట్లాంటిది అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు మీద బ్రతుకునే కాలంలో ఒక ఉపమానాన్ని మనకు పరిచయం చేశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాల్లో రాయబడింది మాట. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కనబెతుకుతున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినంతయు అమ్మి దానిని కొనును అని అన్నాడు. ఏంటది? మానవ జీవితాలలో లేదా మానవుడి యొక్క మనసులో లేదా మానవుడి యొక్క జ్ఞానంలో ముఖ్యమైనటువంటి చాలా విలువైనటువంటిది. ఎందుకంటే పూర్వకాలంలో విలువైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాల కోసం చాలా యుద్ధాలు అయినట్టుగా చరిత్ర మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి యొక్క మనసులో స్థిరమైనది ఏంటంటే విలువైనటువంటివి. కాబట్టి ఒక మానవుడు మాట్లాడుతూ పరలోక రాజ్యము ఎట్లాంటిదన్నాడట?
మంచి ముత్యములను కొనవెతుకుతున్న వర్తకుని పోలి ఉన్నది అంటాడు. అంటే వర్తకుడు అంటే వ్యాపారం చేసేవాడు. వ్యాపారం చేసేవాడు ఎప్పుడు కూడా ఏది పడితే కొనడం అంటాడా? కొనడం. ఎందుకని? ఒకే వస్తువుని 10 కోణాల్లో పరిశీలిస్తాడు, గమనిస్తాడు. దాని గురించినటువంటి అవగాహన ఉండాలి. కాబట్టి వర్తకుడు అనేటువంటి విషయంలో ఎవరైతే వ్యాపారం చేస్తారో అతన్ని వ్యాపారం చేసేవాడు అందరూ అనరు. ఎందుకంటే అందరి దగ్గర టాలెంట్ ఉండదు. ఉండదా? ఉండదు. కాబట్టి ఆ వర్తకుడు నుంచి యేసుక్రీస్తు ఉపమానం చెప్తూ మంచి ముత్యములను కొనవెతుకుతున్న వర్తకుని కోరినది అతడు అమూల్యమైన ముత్యమును కనుగొని, ఎన్నో చూశాడు కాదు, కానీ ఒక ముత్యాన్ని చూసి కనుగొని ఏం చేసినట్ట? కనుగొని పోయి తనకు కలిగినంతయు అమ్మి దేని కొన్నాడు? దేని కొన్నాడు? ముత్యాన్ని కొన్నాడు. అంటే అతనికి అర్థమైంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏం కొన్నా ఉపయోగం లేదు, ముత్యాలను కొంటేనే చాలా ఉపయోగమైన విషయాన్ని కనుగొని ఆస్తంతా అమ్మి దాన్ని కొన్నాడు. ఓకేనా? మనం స్పష్టంగా వాక్యాన్ని లేదా దేవుడి గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు సమస్తాన్ని విడిచి ఏమన్నాడు? మనమైతే ధనాన్ని ఎలా మారుస్తాం? డబ్బుని బంగారంగా మారుస్తాం, డబ్బుని వెండిగా మారుస్తాం, డబ్బుని ఇంకా డిపాజిట్లుగా మారుస్తాం, డబ్బుని ప్లాట్లుగా మారుస్తాం, డబ్బుని పొలాలుగా మారుస్తాం. ఇది మానవ నైజం. కానీ మహోన్నతమైన దేవుడు తన ప్రేమని, తన దయని, తన కరుణను లేదా తన దయాపూర్వ సంకల్పాన్ని మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి ఏమన్నాడు? ఏమి కొన్నాడు? తన కుమారుని స్వరక్తం ఇచ్చి యావత్ ప్రపంచాన్ని మొత్తాన్ని కొన్నాడు. కొన్నాడు లేదా? కొన్నాడు. ఎవరు తెలిసిన విలువ కొన్నాయని తెలిసింది. అందుకోసమే మనం మాట్లాడుతున్నాం, ఖర్చు పెట్టేటప్పుడు దాన్ని సంపాదించాలంటే చాలా కష్టం, ఖర్చు పెట్టాలంటే. కాబట్టి పెట్టే గుడ్డుకు తెలిసిందని దాని బాధ, కోడికి తెలిసింది, తినేవాడికి తెలిసి దాని బాధ తెలిసిందా? గుడ్డు పెట్టాలంటే ఆరాయి కోడి గుడ్డు పెట్టాలి. ఆ గుడ్డు తినేవాడికి ఏం తెలిసింది? ఏమీ తెలియదు వాస్తవానికి. కాబట్టి నేడున్నటువంటి ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవులకు దేవుని జ్ఞానము తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం జరుగుతుంది. క్రైస్తవ ప్రయాణం నిజంగా కనుగొనడం అనేటువంటి మాట చాలా సాధారణంగా కనబడే మాట ఇవ్వచ్చు, కానీ ఈ మాట అసాధారణమైన మాట అనే విషయాన్ని మానవుడు గమనించడం లేదు. కాబట్టి ఒక ముత్యమును కొనుక్కునే వ్యక్తి ఏం చేసిన దాన్ని కనుగొన్నాడు. ఇది మంచిదా చెడ్డదా, ఇది ఎవరిది, ఇది ఎక్కడిది, ఇది ఎలాగా అనేటువంటి విషయంలో సమాలక్ష కోణాలను ఆ వ్యక్తి పరిశీలన చేసి దాన్ని కొన్నాడు అని చెప్పి మనం ఇవాళ మనం ఏదైనా కొనాలంటే, ఏదైనా దాన్ని మనం అనుసరించాలంటే మనం ఏది కూడా ఆలోచన చేస్తాం. మన భౌతిక సంబంధమైన జీవితానికి సౌలభ్యంగా ఉంటే చాలు. అది మనల్ని నరకాన్ని తీసుకెళ్తానే మనకి ఇబ్బంది లేదు. ఓకేనా? సాతానికి దాసులు చేసినా మనకి ఇబ్బంది లేదు. దేవుడిని డైవర్ట్ చేసినా మనకి ఇబ్బంది లేదు అన్నటువంటి కోణంలో మన భౌతికమైన జీవితానికి సౌలభ్యంగా ఉంటే చాలు మనం కోరుకుంటాం. కాదు, నిజంగా దైవ సంబంధమైన కార్యక్రమాలకు కానీ, దైవ సంబంధమైన పనికి కానీ, లేదా దేవుని చిత్తానికి ఆటంకంగా ఉండేటువంటి ఏ పనైనా, ఏ పనిముట్టైనా, ఏ వస్తువైనా దేనినే కొడదాం. మనం తను కొనకూడదు. ఎందుకు ఇప్పుడు కూడా పురివిని కొనుక్కోకూడదు. ఎందుకని? అన్ఫార్చునేట్లీగా వస్తే రావచ్చు, కానీ మనం నాశనం చేసేటువంటి ఏ వస్తువుని మనం
కొనకూడదు. కానీ ఇవాళ మనం కానీ మన పిల్లలు కానీ ఇవాళ ఏమి 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 ఎదుగుతున్నామో ఏమి కనబడతామో ఈ గొడవ విషయాన్ని మనం గంధ ప్రకారం గమనిస్తే అతడేమో అమూల్యమైనటువంటి ముత్యాన్ని కొనుక్కున్నాడట. ఇవాళ మనము దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని కుటుంబం నుంచి బయటకు పాల్గొట్టే వాటిని మనం కొనుక్కుంటున్నాం. వాస్తవం తత్వ నీవు దేవుడు తెలుపుకునే అవకాశం మనకు ఉంటుందా? ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ ఉండాలంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? నిజంగా విలువైన వస్తువు ఎక్కడ ఉంది, ఏం చేయాలండి? విలువైన వస్తువుని ఎక్కడ పెట్టావు, ఏం చేయాలా? జాగ్రత్తగా వెతకాలని చెప్పాడు. ఒకసారి సాటిలో 2వ అధ్యాయంలో వచ్చిన ఒక వ్యక్తి ఏదైనా కనుగొనాలి అంటే ఏం చెప్పుకొచ్చాడో దేశంలో చూడవచ్చు. ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయము 3వ భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించినట్లయితే, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 3వ భాగాన్ని మన గ్రంథం నుంచి గమనించినట్లయితే 2వ అధ్యాయం 3వ భాగాన్ని వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడలా, దాసబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన ఎడలా. ఎట్లా? మనిషి వెతకడానికి సాధారణంగా వాడే ఇంగ్లీష్ని ఎట్లా వాడతాడు, ఎట్లా వెతుకుతాడు? లేదా బంగారపు వస్తువులైనటువంటి ఉంగరాన్ని ఎలా వెతుకుతాడు, వెండి వస్తువులు ఎలా వెతుకుతాడు? ఈ మూడింటి ఒకేలా వెతుకుతాడా? ఇంగ్లీష్ పోతే పోయిందిలే అనుకుంటా, వెండి పోతే పోయింది అనుకుంటావా? అనుకో. బంగారం పోతే పోయింది అనుకుంటావా? అనుకో. శ్రద్ధగా జాగ్రత్తగా ఎంత రకాలు ఎంత చేసి ఏమంటే ఎంత రకాలు ఎంత చేసి ఏం చేస్తాం? జాగ్రత్తగా పిండు మనం వెతుకుతాం. దేనికోసం? పోగొట్టుకున్నా లేదా దాసమైనటువంటి బంగారం కోసం, వెండి కోసం మనం దాన్ని ఎట్లాగైనా కనుగొనాలి, దాన్ని ఎట్లయినా తిరిగి పొందాలనేటువంటి తపనతో మనం వెతుకుతాం. కానీ నీవు ఏం చేయాలంట? దాసపడినటువంటి ధనంలో వెతికినట్లు దాన్ని వెతికినలా ఏం లేదు, దాసపడిన ధనం వెతికినట్లు వెతికినలా అని అన్నాడు. అలాంటి వెతికేటువంటి మనస్సు మనకు ఉంటే, వెతికేటువంటి ఆలోచన మనకు ఉంటే ఖచ్చితంగా మనదే కదా తిరిగి పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాన్ని తిరిగి పొందడం లేదంటే అది మన అసమర్థత, అది మన బలహీనత, అది మన శక్తి వంచన విషయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకో. ఎందుకంటే నిందలనేటువంటివి దీనికి మన బలహీనత మనకు అర్థం కానప్పుడు నిందలనేటువంటివి ఉన్నాయే ఎదుర్కోవడానికి రాలేయడానికే. దేనికి? మన అసమర్థతని సమర్థించుకోవడానికి పక్కన మీదకి నిందలు నెప్పని నడుతూ ఉంటాం. అది మన అసమర్థతని మనం గమనించాలి. కాబట్టి ఏ సంగతి అయినా అది మనం కనుగొనలేనప్పుడు, దాన్ని మనం వెతకలేనప్పుడు, అది మనం పొందలేనప్పుడు అది మన అసమర్థత అనే విషయాన్ని మనం మర్చిపోయి ఎదుర్కోవడం ఈజీగా దొరుకుతుంది. కాబట్టి అది కరెక్ట్ అయినటువంటి సంగతి కాదు. కాబట్టి దాసపడినటువంటి వెండిని బంగారాన్ని శ్రద్ధగా వెతికితే మనసు పెట్టి వెతికితే ఖచ్చితంగా దాన్ని కనుగొనకాలనే విషయం తెలుస్తుంది. కాబట్టి కనుగొనాల్సిన వ్యక్తి శ్రద్ధగానో లేదా విలువైన వస్తువులు ఎతకాలి అంటే ఏం కావాలి? ఏదైనా ఒక వ్యక్తి ఈ భూమి మీద చేయాలి అంటే ఏం కావాలి? ప్రాముఖ్యమైనది ఏం కావాలి? ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఆ మనసుకు చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైనది ఉంటాయి. ఏంటిది? ఏం కావాలా? ఒకే ఒకటి. ఏం కావాలా? ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఏం ప్రాముఖ్యమైనది? మనసు ప్రాముఖ్యమైనది. దేని? ఏదైనా నడవాలన్నా, పనిచేయాలన్నా, మాట్లాడాలన్నా కదా, ఏదైనా యాటిట్యూడ్ మనం చేస్తున్న కార్యక్రమాలు ఏదైనా ఖచ్చితంగా చేయాలంటే మనకు కావాల్సింది మనసు. అది ఎలాగూ ఉంటే పొందగలో ఒకసారి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం
ఇర్మియా ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. 29వ అధ్యాయం 11వ భాగాన్ని, మీరు నన్ను వెతికిన ఎడల, చూడండి, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందురు అన్నాడు. ఇప్పుడు వెతికే వ్యక్తికి కావాల్సిందేంటి? పూర్ణమైన మనస్సు అన్నాడు. మనసేడో మనిషి ఏడా? ఓకేనా? మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ప్రయోజనం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. కాబట్టి కార్యక్రమాలకి కానీ, భక్తికి కానీ, విశ్వాసానికి కానీ, లేదా క్రైస్తవుల పరిపూర్ణమైన జీవితానికి కానీ కావాల్సినటువంటిది మనసులో చాలా పవిత్రమైనది. అది ఎలా ఉండాలన్నాడు? అది పూర్ణమైన మనసు అంటున్నాడు. అంటే మనిషి ఏడే ఉండాలా, ఆ మనిషి కలిగిన మనసు కూడా ఏడే ఉండాలి. అది పూర్ణమైనది అంటున్నాడు. కానీ అక్కడ మనం ఏం చేస్తామంటే మనసుని మారేస్తాం, బాడీ తీసుకొచ్చి మారేస్తాం టయానికి, మనసుని ఏడేలో తిప్పేస్తా ఉంటాం. అప్పుడు అది పూర్ణమైనది అవుతుందా? అవడానికి లేదు. కాబట్టి మీరు నన్ను పూర్ణ మనసుతో వెతికిన ఎడల, విచారించిన ఎడల నన్ను కనుగొందురు అన్నాడు. అంటే లోకంలో ఉన్న ప్రజలు నిజమైన దేవుడు ఎవరో కనుగొనలేని, తెలుసుకోలేని, గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే దానికి కారణం దేవుడు కాదే కాదు. కారణం ఎవరు? మానవులే. ఎందుకంటే పూర్ణమైన మనస్సు దేవుని మీద, పూర్ణమైన మనస్సు దేవుని వాక్యం మీద, పూర్ణమైన మనస్సు దేవుని చిత్తం మీద పెట్టలేని కారణం చేత వారు దేవుణ్ణి కనుగొనలేని పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం దుర్దినాల్లో ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లల గ్రంథాన్ని గ్రంథంగా మనం గమనించినప్పుడు లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మరి గ్రంథం అందరి చేతుల్లో ఉంది, కానీ గ్రంథం అందరి చేతుల్లో ఉంది, కానీ అందరికీ సత్యం అర్థం కావడం లేదు. ఏమండి? అందరికీ అది అర్థం కావడం లేదు. ఎందుకని గ్రంథం అయితే క్రైస్తవులైనటువంటి వాళ్ళ దగ్గర, అందరి దగ్గర గ్రంథం ఉంది, కానీ ఆ గ్రంథంలో ఉన్న దేవుని మనసు ఏంటో, గ్రంథంలో ఉన్న దేవుని చిత్తం ఏంటో, గ్రంథంలో ఉన్న దేవుని మాట ఏంటో ప్రజలకు ఎందుకు అర్థం కావడం లేదు? ఎందుకు అవగాహన లేదంటే వారికి గ్రంథం పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని చిత్తం పట్ల పూర్ణమైన మనస్సు లేదన్నది గ్రంథంలో వచ్చే వాస్తవం. 100 వచ్చిన ఏం చెప్తుంది? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అన్నాడు. ఒక వ్యక్తిని యెహోవాయే దేవుడని తెలుసుకోవాలంటే అతనికి ఏం కావాలా? పూర్ణమైన మనసు ఉన్నప్పుడే ఆ వ్యక్తి యెహోవా దేవుడు గ్రహించగలడు. పూర్ణమైన మనసు లేదనుకోండి, ఇదేగలడు, ఏదో ఒక తెలుపుతూ ఉంటాడు. రీసెంట్గా నేను ఒక సోదరితో మాట్లాడాను. నేను, ఆమె శీల సమాజాల్లో మాట్లాడుతూ ఉంటారు. గ్రంథాన్ని చాలా కాలం నుంచి ఆమె బోధిస్తూ ఉన్నారు. కానీ ఆమెను అడిగితే ఆమె ఏమన్నారంటే, అమ్మ మీరు ఎక్కడైనా ప్రార్థించేటప్పుడైనా, వాక్యం చెప్పేటప్పుడైనా యెహోవా అనే పదాన్ని మీరు వాడతారని అంటే మేము వాడమన్నా. అందుకని యెహోవా ఎవరని తెలియదు వాళ్ళకి? యెహోవాయే దేవుడిని వారికి పోసిన శేషం ఎవరు పోసారు? శేషం అంటే అర్థం తెలుసు కదా, ఒక్కసారి శేషం కరగబెట్టి పోతే దాన్ని కరగదీయడం ఎవరి తరం కూడా. అలాంటి శేషం ఇవాళ దేవుని వాక్యమైనటువంటి క్రైస్తవ అజ్ఞాన భక్తులకి శేషం ఏనాడు కరగబెట్టి పోస్తుంది ప్రపంచం. కాబట్టే క్రైస్తవ్యానికి ఇలాంటి దుస్థితిని, ఇలాంటి దుష్ట పరిణామాలను చూడగలుగుతున్న సమాచారం. గ్రంథం బోధిస్తున్న సత్యం ఏంటంటే యెహోవా దేవుడు తెలుసుకోవడం బోధిస్తున్నారు, కానీ ప్రపంచం బోధిస్తామంటే అదే నా అర్థమవుతుందా? ఈ పుస్తకం ఇంకేం చెప్పండి, ఇంకా ఏంటి అక్కడ తెలుసుకుంది?
ఏంటి మనం బోధించేది, ఏంటి మనం గమనించాం? గ్రంథం బోధించేదానికి మనం చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందా? వైరం ఉందా? లేదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే వారు పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో యెహోవా గ్రంథాన్ని జరిగాక పరిశీలించి కాబట్టి యెషయా 36 అన్నాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు, చూసుకొనుడి అన్నాడు. పరిశీలనగా చదవట్లేదు వాళ్ళ క్రైస్తవులు, ఫార్మాలిటీగా చేసుకుంటున్నారు బైబిల్ని చక్కగా పెట్టుకొని. ఎందుకు? క్రైస్తవులు అని ఎదుటి వాళ్ళకి చూపించడానికి తీసుకుంటున్నారు తప్ప మన జీవితాన్ని దేవుని కనవసరాన్ని కలవడం వాస్తవం. కానీ ఎవరి కోసం అని చెప్పాల పౌరులు తిమోతి మీరు తినవసలేదు. తిమోతి 2:3 ఏమన్నారంటే దేవుని ఎదుట యోగినిగాను సిగ్గుపడదక్కర్లేని పరివాది గాను సత్యవాక్యం సరిగ్గా విభజించేవారి గాను నిన్ను నీవే దేవుని కనవసరానికి జాగ్రత్త పడమని చెప్పాడు. కానీ మనకు భక్తి అనేది, క్రైస్తవ్యం అనేది, విశ్వాసం అనేది ఎదుటి వారికి ఎవరికో ఇన్స్పిరేషన్ వస్తున్నారని కూడా ఈ భావాజాలాన్ని కలిగి ఉంటున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్ వే, ఇట్స్ క్వైట్ రాంగ్ వే అన్నది గమనించడానికి వస్తుంది. కాబట్టి గ్రంథము అనేటువంటిది ఏదో మోయడానికి కాదు, ఏదో ఫార్మాలిటీకి చదవడానికి కాదు, ఏదో ఫార్మాలిటీ చేసేటువంటి కార్యకలాపాలు కాలే కాదు. వాస్తవం అక్కడ మాట్లాడుతున్నారు, మీరు నన్ను పూర్ణ మనసుతో వ్యక్తిగత మీరు నన్ను కలుగుతూ అన్నాడు. ఆ పూర్ణ మనసు లేకపోతే నువ్వు గ్రంథాన్ని బోధిస్తే ఏ ఉపయోగం, గ్రంథాన్ని చదివితే ఏ ఉపయోగం, గ్రంథాన్ని మోస్తే ఏ ఉపయోగం ఉందా? ఉండదు కదా. మోస్తే మీరు కలుగుతున్నారా లేదా చదివితే కలుగుతున్నారా? లేదు కదా. పూర్ణ మనసుతో మీరు వెతికినే కదా, నన్ను పరిశీలనగా తెలుసుకుంటే తప్ప మీరు గ్రహించలేదు దేవుడు వాక్యాలు మాట్లాడాడు. అని దేవుడు చెప్పినటువంటి సత్యవాక్య ప్రమాణాన్ని పక్కన పెట్టి కేవలం మనం నామాత్రంగా ఏదో ఎగ్జిబిషన్ లాగా ఎగిరిస్తేనో టైంపాస్ లాగా వెళ్ళొస్తేనో ఎవరినో ఉద్ధరిస్తామనే ప్రమాణం ఉంటుంది. కానీ మన భక్తి జీవితానికి మనమే ఉత్తరవాదులుగా మోసపోతున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి అధ్యాత్మ క్రైస్తవ్యం ఆకాశానికి ఉపయోగపడదు. కాబట్టి వాక్యం అనే దేవుడు మనం ఎదిగించాడంటే దాని ద్వారా మనం మన జీవితాన్ని చేసుకుంటాం, సరి చేసుకుంటాం అన్నటువంటి జ్ఞానంతో నిజంగా పూర్ణమైనటువంటి మనసుతో, పూర్ణమైన జ్ఞానంతో, పూర్ణమైన వివేకంతో యెహోవాని గమనించుంటే, గ్రహించుంటే నీతేంటో దుర్నీతేంటో, దేవుడెవరో దెయ్యమెవరో, సత్యమేంటో అసత్యమేంటో, నీతేంటో అవినీతి ఏంటో అన్నది మనిషికి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవును కదా. ఇవాళ మనం ఏదైనా ఒక రోల్ గోల్డ్ వస్తువు దొరకగానే, రోల్ గోల్డ్ వస్తువు ఏదైనా దొరకగానే మనం ఏమనుకుంటాం? ఇంకేమన్నా బంగారం దొరికింది అనుకుంటాం. ఏదైనా ఒక వస్తువు నిజమైన గోల్డ్ కంటే చాలా చాలా రెట్లు, చాలా ఇంప్రెషన్ గా ఉండేది రోల్ గోల్డ్. అదే చిన్న మొక్క దొరకగానే మనం ఏం పిల్లలు ముందు నాకు బంగారం దొరుకుతుంది అనుకుంటాం. అయిందా? అవదు. దాన్ని ఏడవసారి గీస్తే కానీ అది గోల్డా రోల్ గోల్డ్ అన్నది మనకు అర్థమైన పరిస్థితి. అనుకుంటాం గోల్డ్ కాదు. అది ఎంత వాస్తవమో ఇవాళ బైబిల్ దొరికిన ప్రతివారు లేదా బైబిల్ కలిగిన ప్రతివారు బంగారం లాంటి క్రైస్తవులు కానే కాదు. వాక్యం అనే గీటు రాయితో తీసుకుంటే వెలిసిపోయే రాయో వెలవెల రాయో తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక సత్యాన్ని గమనించినట్టు వేస్తూనే చెప్పలేదంత ఉపయోగంగా లేదు. దేవుడు వారిద్దరూ మాట్లాడుతున్నాడు. కాబట్టి నిజంగా పూర్వమాసంతో దేవుని వాక్యాన్ని గమనించిన వారే, గ్రహించిన వారైతే మనకు అర్థమయ్యే సత్యం ఒకసారి చూడండి. నిజంగా అలాంటి ఆలోచన, అలాంటి పూర్ణమైనటువంటి మనసుతో దేవుని వాక్యాన్ని వెతికితే కనుకుంటే ఆయన వెతికినట్టు నిన్ను గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే నీ సహనమును, నీ క్రియలను, నీ ఓర్పును నేను ఎరుగుదును అంటున్నాను. నువ్వు పూర్వమస్తే వెతికావు కాబట్టి వెతికిన నీకు ఆయన దొరికాడు కనుక ఆయన మాట్లాడతాడు నీ గురించి. ఒకసారి ప్రకటన గ్రంథము
రెండవ అధ్యాయం ప్రారంభోత్సవ భాగం, రెండవ అధ్యాయం రెండవ భాగాన్ని, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతును. నేను ఎరుగుతును. ఎవరు మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నాడు? ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘాల గురించి మాట్లాడుతున్నారు. సంఘము అంటే ఒక మాట్లాడలేనటువంటి బిల్డింగ్ కాదు, నడవలేని మాట్లాడలేని బిల్డింగ్ గురించి కాదు, ఒక శిలా పరకాల గురించి కాదు చెప్పబడింది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి కొంతమంది సభ అంటే సంఘం అంటుంది. అప్పుడు ఎఫెసీ పట్టణంలో క్రీస్తు సంఘంతో మాట్లాడుతున్న మాటలే కదా. కాబట్టి ఆ సంఘములో ప్రజలు మాట్లాడుతూ నీ సహనమును, నీ క్రియలను, నీ కష్టమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను ఎన్నేరేవట సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులు చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివని అన్నాడు. నిజంగా ఎవరైనా ప్రార్థన వెళ్ళే వారికి అపోస్తుల బాధో దెయ్యాల బాధో, దేవుడు ఆరాధన చేస్తున్నారో దెయ్యాలు ఆరాధన చేస్తారో, అతను చేసే ప్రార్థన దేవుడు ఎవరికి అన్న విషయంలో తెలుసు. ఏదో తల మీద మూసుకేసుకొని కళ్ళు మూసుకొని ఆ శివరానికి ఆమెనంటే అర్థమైంది తప్ప, ఆమెనంటే అర్థమవుతుంది తప్ప, చేసే వ్యక్తి ఎవరు ప్రార్థన చేస్తున్నాడు, చేసే వ్యక్తి ఏం బోధిస్తున్నాడు, చెప్పే వ్యక్తి ఏం చెబుతున్నాడు, ఎవరు చెబుతున్నాడు, ఎవరు చెబుతున్నాడు విశ్లేషణ ఎంతమంది కావాలంటే ఎంతమంది కావాలంటుంది. ఇవాళ ఎలాంటి అనామరణ ప్రార్థన చేసినా ఆమె అంటున్నాం. కానీ ఆమె అనే పదం చాలా ఆశామాషగా 3 అక్షరాలతో పదమై ఉండొచ్చు. కానీ ఆ పదాన్ని గురించినటువంటి ఆలోచన చాలా మందికి తెలియదు. ఆమె అనే వాటికి అర్థం ఏంటి? జరుగుగాక, అవునుగాక అని ఏం చేశాడు? నువ్వు అంగీకరించావు అని చెప్పుకొచ్చాడు. ఒక వ్యక్తి దేవుని చేసిన తర్వాత ప్రభువు చేశాడు, నువ్వేం చేశావు? ఆమె అన్నావు అంటే అతను చేసినటువంటి తప్పుని, అతను చేసిన పొరపాటు చేసిన ఏం చేసినట్టు అంగీకరించినట్టు, సమర్థించినట్టు తన వరకు. కాబట్టి నువ్వేం చేసావంటే అది వ్యర్థం. కానీ నువ్వు మాట్లాడిన ఆమె పదం వ్యర్థమైన ఉపయోగించావు కాబట్టి వదిలేస్తాడా? నువ్వు అనుకోవచ్చు, నేను ఏమన్నాను? ఆమెనే కన్నాను, ఎవరన్నా ఆమెనే కదా నేను అన్నానండి, నేనేమనలేదు కదా అని అనొచ్చు. నువ్వు కాదు, ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసి ఏ విశ్వాసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆమెను పలుకుతాడో అది ఓడపోయేది కాదు. కాబట్టి వ్యర్థమైన ప్రతి మాట వలన ఏం చేస్తాడు? వ్యర్థమైన ప్రతి మాట వలన ఏం జరిగింది? ఏమి జరుగుతుందో పౌలు చెప్పుకొచ్చాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడడానికి వచ్చినాన్ని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా అపోస్తలుడు పౌలు మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ భాగాన్ని, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారికి వచ్చును కనుక మీరు అట్టి వారితో ఉండొద్దు అని చెప్పుకొచ్చాడు. ప్రేమపూర్వకమైన మనకు చేసుకొచ్చాడు. లేదండి మేమే పాపం చేయట్లేదు, మేమే దుర్మార్గం చేయట్లేదు అని చెప్పి అనామకులలో ప్రార్థన చేస్తే నువ్వు ఆమెనంటే ఏమైంది? ఏమైంది? అవి ఇదే వారి మీద ఏమొచ్చింది? దేవుని ఉగ్రత అనే విషయాన్ని మర్చిపోకండి ప్రియ సహోదరి సహోదరుడు. చాలా మందికి అది చాలా సులువుగా ఉండవచ్చు. ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామన్న అవగాహన కూడా ఇక్కడ వేస్తున్నారు ఈ ప్రపంచంలో. నిజంగా వాక్యాన్ని ఎన్నంతకాలం వాక్యాన్ని ఉన్నాం, కానీ నిజమైన దేవుని వాక్యాన్ని ఎరిగిన తర్వాత కూడా ఎక్కడికైనా ప్రార్థన ప్రభుత్వం వెళ్ళిపెట్టి వారు కూడా లేకపోలేదు. అంటే అర్థమేంటి? నువ్వు క్రైస్తవుడు అయితే, పశువుడు అయితే, దేవుని వాక్యం ఎరగత దుష్టులైతే మన సమత ఉంటుంది, మన సమత ఉంటుంది. దుష్టులతో కదా దుష్ట సాంగత్యం చేస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడని చెప్తుంది. నువ్వు దుష్టుల సహవాసాన్ని పెడుతున్నావు, కానీ దుష్టుడిగా ఉన్న వ్యక్తిని నీతి మార్గం తీసుకొస్తావా? వారి మార్గానికి చేయబడుతున్నావు, కానీ నీ మార్గం తెస్తావా?
దేనికి ఉపయోగపడే భక్తి అది? ఆడంబరాల భక్తి, మనసును నొప్పించే భక్తి, మనసును నొప్పించే భక్తి దేవుడు కోరలేదు. దేవుడు అడిగేది ఎప్పుడు కూడా సాక్రిఫైస్, త్యాగంతో కూడిన భక్తి కావాలని దేవుడు కోరుతున్నాడు. నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ బలం, నీ పూర్ణ కావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అలాంటి దానికి మనం అవకాశం మనకి ఇష్టపడవాలని దేవుడికి కూడా కాబట్టి మాట్లాడుతున్నాడు. వ్యర్థంగా చేసే ప్రతి దాని వల్ల మనం దేవుడికి దేవుడి ముఖత మన మీదకి వచ్చిందని చెప్పుకొస్తున్నాడు. కాబట్టి ఆయన పాస్టరే కదా, ఈయనే పాస్టరే కదా, ఏ ఆమెనంటే ఇబ్బంది ఏంటని మీరు అనుకోవచ్చు. ఇబ్బందులు అనేవి వాళ్ళకి తెలియదు. ఒకవేళ అజయ్ అనే వ్యక్తి చెప్తే ఇది కూర్చోబెట్టిందనో శాది పెట్టిందో అనుకోవచ్చు. ఆనాటి ఒకనాటి జలప్రలయం నాటి ప్రజలు కూడా అదే అనుకున్నారు. నోవాహు పిచ్చోడో ఎరుడో తెలిసినారు. కానీ కాలం ఉంది, కాలాల దేవుడు సమయంతో స్వాధీనం ఉంచుకున్నాడు. కానీ నిజంగా మానవ పాఠం చెప్పే ఒక కాలాన్ని కనిపి కలిగించేటువంటి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడినటువంటి దినాన మనిషికి అర్థమైన తర్వాత చేసేది ఏమీ లేదు. ఉంటుందా? ఆ దినము రాకముందే, ఆ కాలం మన ముందుకు రాకముందే నీ జీవితాన్ని, ఏ జీవితాన్ని? నీ ఆత్మ సంబంధమైన ప్రార్థనా జీవితాన్ని, ఆత్మ సంబంధమైన నీ విశ్వాస జీవితాన్ని పునరుద్ధరించుకోవాలని చెప్పి కోరుతున్నాడు. అంటే బాగు చేసుకోవాలని, సరి చేసుకోవాలనే విషయాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రేమపూర్వకమైనటువంటి మనం చేస్తున్నాడు. వింటావా? విను. వినలేదా? చేయగలిగింది ఏమి లేదు. ఏమన్నా ఏమీ లేదు. నిజంగా చాలా మంది వస్తూ అప్పుడప్పుడు నక్సలైట్కి యుద్ధం జరుగుతూ ఉంటుంది. రాసి వినంతసేపు వాడు వీళ్ళ వాళ్ళు కలుస్తారు. అవకాశం ఏం చేస్తారు? చేతులు వేస్తారు. తనకి ఏం చేయగలిగింది లేనప్పుడు చేతులు వేస్తారు. అర్థం ఏంటి? ఐఎమ్ సరెండర్, నేను లొంగిపోతున్నాను అంటే అర్థం ఏంటి? అవకాశం లాగా లొంగిపోవడమే తప్ప ఇంక వేరే ప్రాణాలు లేదు. కాబట్టి మనం కూడా భూమి మీద బతికినంత కాలం నేనే రాజు, నేనే పోతాను, నల్ల బతికేస్తాను. సరిపోయిన తర్వాత చేతులు ఎత్తి తప్పే కదా. ఆ చేతులు ఎత్తడం అనేది ఏదైతే సరెండర్ అవ్వలేదు, మనిషి ఆయుష్కాలంతో ఉండగానే దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవునికి లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైనటువంటిది. కానీ ఇవాళ దేవుని అధికారానికి లోబడే వరకు ఉన్నామా? మనకంటూ అధికారం ఉంది కదా, మనకంటూ ఈగో ఉంది కదా, మనకంటూ ఒక సపరేట్ ఛానల్ ఉంది. కాబట్టి కెనాట్ ఫియర్, మనకు భయమే లేదు. ఉందా? మనకి ఎవరికి లోబడం, ఎవరు చెప్పింది వినం, ఎవరు చెప్పింది చేయం. ఎవరో చెప్పింది చేయనవసరం లేదు. నీ సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన దాన్ని కూడా చేయలేకపోతే ఇక నేను రక్షించడం ఎవడతాను కాదని. కాబట్టి స్పష్టంగా చెప్పుకొచ్చాడు సామెతల 3వ అధ్యాయంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని చెప్పుకొచ్చాడు. నీ ప్రవర్తన అంతటి యందు, బాల్యంలోనైనా, యవ్వన ప్రాయంలోనైనా, భార్య వచ్చిన తర్వాత అయినా, పిల్లలైన తర్వాత అయినా, పిల్లలు బయలుదేరిన తర్వాత, నువ్వు మానవ జీవితంలో ఎన్ని దశలుగా తెలియదా ఖచ్చితంగా నీ ప్రవర్తన అనేటువంటిది దేవుడి అధికారానికి లోబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు నేను బాలుడండి అప్పుడు లోబడ్డా, ఇప్పుడు లేదు అనే ప్రస్తావన చేసేటువంటి మహానుభావులు మీరు ఎంతో మంది ఉన్నారు. ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇవాళ సమయము నీది. కానీ దేవుడు తీసుకునే రోజు కూడా రోజు ఉందనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడితే ఇక మనం చేయగలిగింది ఏమి లేదని దేవుడు కదా. కాబట్టి నిజంగా గ్రంథం వల్ల మనకు అర్థం కావట్లేదు. గ్రంథంలో చదివే మనం, గ్రంథాన్ని వినే మనకి దేవుడిని కలగలేని, దేవుడిని వెతకలేని, దేవుడిని పరిశీలించినటువంటి పరిస్థితులు మనం ఉన్నాము అంటే అది ఎంతవరకు? అందుకోసమే చాలా మంది కళ్ళు ఉన్నాయి, ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ అవి ఏం చూడట్లేదు? దేవుడి చిత్తాన్ని చూడట్లేదుగా, దేవుడి వాక్యాన్ని చూడట్లేదుగా, దేవుడి చిత్తం తెలియదు. కాబట్టి ఒక మహానుభావుడు మాట్లాడాడు, కనలేని కనులేనయ్యా, వినలేని చెవులేనయ్యా అని పాడాడు.
వినలేని చెవులు ఉన్నాయి కానీ ఉపయోగం లేవుగా. కళ్ళేని కళ్ళు ఉన్నాయి కానీ ఉపయోగం లేదుగా. అంటే బొమ్మకి ఉన్నాయి కళ్ళు, నీకు ఉన్నాయి కళ్ళు. చెక్క బొమ్మకి ఉన్నాయి చెవులు, నీకు ఉన్నాయి చెవులు. దేనికి ఉపయోగమో కాబట్టి కనుగొని కళ్ళించిన దేవుడికి ఎందుకంటే దేవుడేమో, దేవుడి మనసు ఏంటో, దేవుడి చిత్తం ఏంటో కనుక్కోవడానికి దేవుడు నీకు కళ్ళు ఇస్తే దేవుడి చిత్తాన్ని చూడలేరు నీవు, దేవుడి వాక్యాన్ని చూడలేరు నీవు. లోకం వైపు ఎంత చూస్తే ఏంటి, ఎంత ప్రయాణం చేస్తే ఆకాశానికి ఎదిగేంతగా ఇది ఎంత ఉపయోగం ఉందా? లేదుగా. అంటే దేవుడు దృష్టి ఎలాంటి వాడివి? నువ్వు 2 కళ్ళు కలిగి ఉన్న గుడ్డివాడు అన్న విషయం ఖచ్చితంగా గ్రంథం బోధిస్తున్నాడు. కాబట్టి గ్రంథం అనేటువంటి వెలుగులో మనం మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి ఇస్తున్నాడు. కానీ మనం దాన్ని తీసుకోవడం తప్ప గ్రంథం బోధించే వాస్తవం. ఇవాళ క్రైస్తవుల వారికి భక్తి జీవితంలో లేనిది ఒకే ఒకటి ఏం చెప్పగలరా? క్రైస్తవులుగా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో లేదు ఒకే ఒకటి, ఏంటి? కానీ దాన్ని మనం భౌతిక సంబంధం జీవితానికి మాత్రం ఖచ్చితంగా ఉంటాం. ప్రతి సందర్భంలో పదాన్ని వాడతాం మనం. ఏంటిదో చెప్పగలరా? క్రైస్తవ ప్రతి భక్తి జీవితానికి అవసరమైనది అది. కానీ దాని వాడడం ఆ పదాన్ని మనం భౌతిక సంబంధ జీవితాలకు ఖచ్చితంగా మనం ఆ పదాన్ని వాడతాం. ఏంటా పదం? చెప్పగలరా? జాగ్రత్త అనే పదాన్ని వాడతాం. జాగ్రత్త అనే పదాన్ని వాడతాం. దీనికి భౌతిక సంబంధమైన జీవితానికి జాగ్రత్త పదాన్ని వాడతాం. కానీ ఆత్మ సంబంధమైన జీవితానికి ఆ పదం కలవడం వస్తుంది. కాబట్టి నేను సులభంగా అప్పించాను. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చెప్తుంటే, నన్ను జాగ్రత్తగా వెతుకువారు అన్నాడు. జాగ్రత్త లేకపోతే నీకేమి ఉపయోగం లేదు. కాబట్టి నన్ను జాగ్రత్తగా వెతుకువారు అన్నాడు. నన్ను జాగ్రత్తగా మీకు ఏమైంది? నన్ను కనుగొందులు అని చెప్పుకొచ్చాడు. అంటే జాగ్రత్త లేని నీ జీవితానికి దేవుడిని కానీ, దేవుడి చిత్తాన్ని కానీ, దేవుడి మనసు కానీ కనుక్కునేటువంటి ఛానల్, ప్రాపర్ ఛానల్ నీ దగ్గర లేదన్నది వాస్తవం. కాబట్టి జాగ్రత్తగా అన్నాడు. జాగ్రత్త అనేది లేకపోతే, పూర్ణమైనటువంటి మనసు అనేది లేకపోతే నీవు దేవుడిని కనుగొనడం అనేది అసాధ్యమైన పని. అవును కదా? జాగ్రత్త అనేది లేకపోతే ఎక్కడక్కడ మనిషికి ఏమి దొరికేటువంటి ఛాన్స్ లేదు. ఒకవేళ దొరికినా అది మన దగ్గర నిలబడే ఛాన్స్ లేదన్నది వాస్తవం. కానీ భక్తి జీవితంలో మాత్రం అజాగ్రత్త ఉంది. భౌతిక సంబంధాల జీవితానికి మాత్రం చాలా జాగ్రత్త ఉంది. ఎందుకని? భౌతిక సంబంధాల జీవితంలో నష్టపోకూడదు. ఆత్మ సంబంధాల జీవితం ఎంత నష్టానికి వెళ్ళే ఇబ్బంది లేదు. కానీ భౌతిక సంబంధాల జీవితం మాత్రం నష్టపోకూడదు. ఎందుకని? భౌతిక సంబంధమైన జీవితానికి ఒక రోజు పనికి వెళ్ళకపోతే, ఒక రోజు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏం చేస్తారు? జీతం కట్టేదండి, బాగానే ఉంది, కట్ట ఉంది. మరి ఆత్మ సంబంధమైన ప్రభుదిన పనికి వెళ్ళకపోతే మరి ఆయన చేస్తాడు? ఆయన కట్టేసింది అర్థం కాదు, ఆయన కట్టి పెట్టేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఇల్లిచ్చే 10,000 500 300 శాలరీ కట్టాలన్న విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడు మన జీవితాల్లో ప్రేమించి మనకిచ్చినటువంటి జీతం ఆయన దగ్గర ఉందని, ఆ జీతంలో కట్ అయ్యేటువంటి విషయం మనకు అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదు కదా. జీతం అనే విషయం భౌతిక సంబంధంగా చూస్తున్నాం. యేసుక్రీస్తు అంటాడు, ఐ యామ్ కమింగ్ సూన్, నేను త్వరగా వస్తున్నాను. ఎవరి దగ్గర? ఎవరికి సిద్ధపరిచిన జీతం వారిది నా దగ్గర ఉందండి. మరి ఈ జీతం నువ్వు ఆలోచన చేస్తామా? చెయ్యు. ఈరోజు ఈ నెల మేము ఉద్యోగానికి వెళ్ళలేదండి, శాలరీ లేదంట, బాగానే ఉంది. కానీ మరి దేవుని పని మానేసినటువంటి మన జీవితానికి మరి శాలరీ ఆడదే ఉందా? నీవు లోక సంబంధంగా చూసే నోట్ల కట్టల, మురికి వాసన వచ్చే నోట్ల కట్టల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కానీ తరతరాలు తరగనటువంటి స్థిరమైనటువంటి సంపద పరలోకమందు మన వరకు దాచి పెట్టబడదనే విషయం మనం గమనించుకుంటాం. మాట్లాడాడు, లోకంలో మానవుడు
దేవునికి మహిమకరంగా, దేవునికి సంతోషకరంగా, దేవుని చిత్త ప్రకారమైన దేవుని వెతికినప్పుడు, ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన్ని కలువనప్పుడు నువ్వు చేసినటువంటి కార్యకలాపాల వల్ల నీకేమవుతుందంటే నీకు అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అక్కడ ఇది ఆ అకౌంట్ నాకు అవసరం లేదండి, ఆడ జీరో ఉన్నా పర్లేదు, ఏడ మాత్రం ఏడున్నారా మూటల అకౌంట్లో ఉండాలనుకుంటారా. ఎక్కడ జీరో అయినా పర్లేదు కానీ అక్కడ జీరో అక్కడ జీరో చేసుకుంటున్నావు, కూడబెడుతున్నావు. ఎందుకు కూడబెట్టి ఎవరిదనం అయింది? ఎవరిదని? నువ్వు కూడబెడితే దాన్ని అనిపించేవాడు సొమ్ము ఉంటుంది, సొమ్ము ఉంటుంది. కష్టపడినట్టు సొమ్ముతో సొమ్ము చేసుకుంటారు. బాగా అర్థమవుతుందా? అర్థం కాదు. కష్టపడితే తప్ప అర్థం కాని పరిస్థితుల్లో తెలియదు వాళ్ళు. కాబట్టి ఇక్కడ నన్ను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాడు. వెతకడానికి ఇంకోటి కావాలి, జాగ్రత్తతో పాటు ఇంకోటి కావాలని చెప్పగలరా? ఎవరు ఇంకోటి ఏం కావాలి చెప్పండి? జాగ్రత్తగా అని అన్నాడే. జాగ్రత్తగా వెతుకోవడం కనుగొందురు అన్నాడు. నిజంగా వెతకాలన్నా కనుగొలన్నా కావాల్సిన ఇంకోటి ఉంది. ఏంటి చెప్పగలరా? ఎవరు చెప్పగలరా? దాన్ని లోపల పదాలు సగలేనిది అన్నం ఉడకదు, శ్రద్ధ లేనిది దుఃఖం రాదు, కన్నీరు రాదని చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, ఏ గ్రంథాన్ని 7వ అధ్యాయండి, యోబు గ్రంథము 8వ అధ్యాయంలో, యోబు గ్రంథము 8వ అధ్యాయంలో చూడండి, 5వ భాగాన్ని. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా, సర్వశక్తుడైన దేవుని ప్రతిమాలుకున్న ఎడలా నిశ్చయంగా ఆయన నీ యందు నిలిపి శ్రద్ధ నిలిపి. నీ దగ్గర ఏముంది? జాగ్రత్త అనేటువంటి ఒకే ఒక్క వెప్పన వాడారు. కానీ అదే జాగ్రత్త నీ మీద తీసుకొస్తుంది దేవుడి శ్రద్ధ అన్నాడు. శ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడు చెప్పండి? శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. జాగ్రత్తగా వెతికేవాడు అతని మీదకి దేవుని శ్రద్ధ వస్తుంది, అజాగ్రత్తగా వెతికేవాడి మీదకి దేవుని శాపం విసర్జించాడు. నిజంగా నీవు నిజంగా జాగ్రత్తగా దేవుని వెతికితే, నీవు జాగ్రత్తగా దేవుని కనుగొంటే, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపితే నీ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటి తెలుసా? అక్కడే మాట్లాడాడు చూడండి ఒకసారి. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఇదేగలడు తెల్ల చేయదు. అప్పుడు నీ స్థితి ఎప్పుడు దేవుడిని పూర్ణ మనసుతో వెతకనప్పుడు నీ స్థితి కొద్దిగా ఉంటుంది. నిజంగా పూర్ణ మనసుతో దేవుడిని వెతికినప్పుడు, ఆయన కలిగినప్పుడు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా మొదట ఏమవుతుందట? మహాభివృద్ధి అంటాడు. ఎవరు చేయగలరు అభివృద్ధి? యెహోవాయే మిమ్మును మీ పిల్లలను వృద్ధి చేయవాడు అని చెప్పాడు 16 భాగంలో. ఎవరు చేయలేరు, కానీ మనం చేసేవాడిని నమ్ము, చేయని వాడిని కాళ్ళ ఎడబడతా ఉంటాం. ఇలా కాళ్ళ ఎడబడడం వల్ల నీ పూర్ణ మనసుతో నన్ను వెతికితే, నన్ను జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారయ్యా. కనుగొంటే మీకు నా మనసు ఏంటో, నా ఉద్దేశం ఏంటో, నా మార్గం ఏంటో అన్నటువంటి ప్రతి విషయాలు మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆలోచన ఉదయంగా ప్రార్థనకి వెళ్ళడంతో మంచి ప్యాలెస్ కట్టుకోవాలి, ప్రార్థనకి వెళ్ళడంతో మా పిల్లలకు ఉద్యోగం రావాలి, ప్యాలెస్ అంటే ప్రార్థనకి వెళ్ళడంతో ఏదో ఒక ఘనమైన కార్యం జరిగితే కానీ అప్పుడు దేవుడు నమ్మి పత్తి అపార్ట్మెంట్కి వచ్చాడు. అది ఉపయోగం లేదు. అసలు ఏదో జరిగితే దేవుడు నమ్మడం వల్ల పత్తి అపార్ట్మెంట్ కాదు. ఏమీ జరగకపోయినా దేవుడు వాళ్ళ మీద పుట్టించాడు, మనకి ఏమిచ్చాడండి? ఆయన ఊపిరిని, ఏమండి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దేవుడు తెచ్చేసాడు. కనుకనే మనం సజీవులుగా ఉన్నాం.
సజీవులుగా ఉంచిన మన తండ్రి అనేటువంటి దేవుడికి మనం ఏం చేయించాలా? ఎల్లప్పుడూ కూడా కుమారుడు కృషి చేస్తున్న కృతాసులు చెల్లించాల భావం గ్రంథం బోధిస్తూ ఉంటుంది. కానీ మనకు అట్లా లేదు. ఏదైనా జరిగితేనే నమ్మకం వచ్చింది. దాన్ని ప్రత్యాపారం ఇవాళ క్రైస్తవ్యమంతా ప్రత్యాపారం దాన్ని పరుగుపడదు తప్ప నిజమైనటువంటి వాక్యపరమైనటువంటి భావాచారం ఎక్కడ కనిపించిన పరిస్థితి. దానివల్ల నష్టపోతుంది మనమే. అందుకోసమే యేసుక్రీస్తు వారు ఎరుగో పట్టణం జెరూసలేముకి వస్తారు. ఎరుగో పట్టణం జెరూసలేముకి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా అడావుడు చూస్తే ఆకాశానికి అంటేస్తుంది. ఏ బజార్ చూద్దామా, ఏ సంత చూద్దామా, ఏ బస్సు చూద్దామా, అందరూ రక్షణ పొందిన వారంటే, అందరూ వైపులంటే, అందరూ అడావుడు అన్నాడు. అప్పుడు అన్నాడు, అడావుడు చేసేవారు చాలా మంది ఉండొచ్చయ్యా, రక్షణ పొందేవారు కొందరయ్యేదయ్యా అని అన్నాడు. మనం చూడాల్సింది అందరిలో ఉన్నావా, కొందరిలో ఉన్నావా, లోకంలో ఉన్నావా, దేవుళ్ళలో ఉన్నావా, దేవుని వెతికేవా, దెయ్యాన్ని వెతికేవా, వెతికితే ఏం దొరికింది అన్నది మనం చూసుకోవాలి. కానీ చూసుకోవాల్సింది అదే. ఇది భూమి మీద బ్రతికాము అంటే అన్ని బతుకుతున్నాయి. ఒక మానవుడే కాదు, భూమి మీద సకల చరాచర జీవకోటంతా బ్రతుకుతుంది. కానీ వాటిలో మానవుడు ఉన్నతమైన వాడు, ఘనమైన వాడు, గొప్పవాడు కన్నా మనకు బోధిస్తుంది. అలాంటి దేవుని మనసులో గొప్పవాడుగా ఉండాలంటే యెహోవా దేవుడిని తెలుసుకోవాలా, ఆయన చిత్తమేంటో, ఆయన మనసేంటో అన్నది గ్రహించలేకపోతే వాటికి మన ఖచ్చితమైన వ్యత్యాసం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కాబట్టి తాను సృష్టించిన వాటిలో యాకోబు అన్నాడు, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్య ప్రకారంగా మనం కన్నాను అని చెప్పి గ్రంథమంతా మాట్లాడుతుంది. ఆ సందర్భాన్ని లేదా ఆ సత్యాన్ని గమనించకపోతే జీవకోడికి మనకి వ్యత్యాసం ఏమి లేదనేటువంటిది కాబట్టి సత్యం దేవుడు. కాబట్టి నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారని చెప్పొచ్చాడు. కానీ కనుగొనేవారు మాత్రం బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా కనుగొన్న వాళ్ళే కాదు, విశ్వాసం వచ్చినంతా కనుగొన్న వాళ్ళే కాదు, బాప్తిజం పొందిన వాళ్ళంతా వాళ్ళ ఆదివారం చర్చి కితకితలాడుతూ ఉండొచ్చు, ఉపయోగం లేదు. ఒకవేళ నీ మనసులో నేను 100 మందిలో ఉన్నాను, 1000 మందిలో ఉన్నాను, లక్షల మందిలో, కోట్ల మందిలో కూడి దేవుడిని ఆరాధిస్తున్నాననే ప్రభావం ఉండొచ్చు, ఉపయోగం లేదలా. అది ఎలాంటిదంటే కేకలు చూస్తేనేమో ఆకాశానికి కట్టేస్తా, దాంట్లో ఇత్తులేమో కేకలకి ఇత్తు లేకపోతే విత్తనము అనేటువంటిది మానవుడికి వ్యర్థమైన మాట కాదు. విత్తనము అనేది దేవుని వాక్యం. దేవుని విత్తనమైన దేవుని వాక్యం ప్రకారంగా నీ జీవితంలో కట్టుకోలేకపోతే లోకంలో ఉన్న ఒక అన్నిటితోటి నువ్వు సమానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కోట్ల మందితో కూడా ఉపయోగం. దేవుడు చూసేది, దేవుడికి కావాల్సింది విత్తనము అనే దేవుని వాక్యం నీ జీవితంలో ఎంత మేరకు దాన్ని గ్రహించావు, ఎంత మేరకు అర్థమైంది, ఎంత మేరకు ఆ వాక్య ప్రకారంగా అనుసరించి నడుస్తూ ఉన్నావు అనేదే దేవుడు చెప్పిన ఏకైక కాన్సెప్ట్ విషయాన్ని మనం మర్చిపోవాలి. కానీ ఇవాళ ప్రజల జీవితాల్లో లేనిది విత్తనమైన దేవుని వాక్యమే. ఏ ఏ ఏ శక్తి అయినా మొలకెత్తడానికి అవసరమైంది విత్తనమే కదా. క్రైస్తవ జీవితము అనేది మొలకెత్తాలని దేని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టే. దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే క్రైస్తవ జీవితం చెప్పగలం. దేవుని వాక్యం లేకపోతే అదే విత్తనం. గోధుమలు గురువుల్లో దేవుడి అంటే యజమానుడు విత్తుకున్నది గోధుమలు, కానీ సాధారణ విత్తింది గురువులు. కాబట్టి గురువులో గోధుమలు మంచో చెడు సాధారణ దేవుడు తెలుసుకోలేనటువంటి అజ్ఞానం క్రైస్తవ్యం చెప్పలేనంత ఉపయోగం క్రైస్తవ్యం ఉండేది. కాబట్టి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యంలో నువ్వు దాన్ని కనుగొంటున్నావా లేదనే విషయాన్ని ఎంతవరకు ఆలోచన చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 చూసినట్లయితే అక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచమంతా విశాలమైన మార్గం, ఇంకా బ్రాడ్వే, జ్ఞానమే అవసరం లేదు. ఇరుకులు విశాలత అంటే మనవాడు ఏమనుకుంటాడు? విశాలత కోరుకుంటాడు. కానీ ఇరుకైన మార్గము ఉన్నటువంటి దీవెనలు, ఇరుకైన మార్గంలో ఉన్నటువంటి శ్రేష్టత అనేటువంటిది ఏ మానవుడికి అర్థం కాదు.
గ్రంథమే అర్థం కాకపోతే ఇంకేం అర్థమైంది? వేయి వందలు సత్వర పద్ధతి 7వ 13 వచనాల్లో యేసు వారి మాట్లాడుతున్న సారాంశం చదవడం సమయంలో 13 వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనపు ద్వారము వెడల్పు అన్నాడు. దేనికని? దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని కనుగొనలేనటువంటి క్రైస్తవులైనా లోకములో ఉన్న అన్యులైనా వెళ్ళేది నాశనానికి. కాబట్టి నాశనం అనేది ఎక్కడ ఉండదంట? విశాలంగా ఉంటుందంట. ఎందుకని? చాలా మంది వెళ్ళాలి కదా, చాలా మంది వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కోసం విశాలత ఎదురు చూస్తా ఉంది. నిజంగా క్రైస్తవం చెప్పుకుంటూ ఇంక చాలా మంది ఆ విశాలత కోసమే ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం అవి ఎదురు చూస్తా ఉంది. ఇంకో మార్గం చెప్పాడు, అదేంటంటే ఇరుకైన మార్గం అన్నాడు. ఇరుకైన మార్గం, విశాల మార్గం ఏంటంటే మన మనసులో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని జరిగించుకునే వాళ్ళు విశాలతలో ఉన్నవారు. అంటే నిజమైన ఒక క్రైస్తవుడు నడవాలన్నా, మాట్లాడాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా చూడాల్సింది ఇరువైపు చూడాలి. ఒక వ్యక్తి దేవుడి చిత్త ప్రకారంగా నడవాలనుకున్నప్పుడు, పరలోకం చేరాలన్నప్పుడు, లేదా దేవుడితో నేను నడవాలి, దేవుడి నాకు సర్వస్వం ఉన్నప్పుడు చూడాల్సింది ఒకే ఒక దాని వైపు. ఏంటిది? ఇది చూడాలి. దేవుని వాక్యం వైపు చూడాలి. దేవుని వాక్యం సెలవిస్తేనే శక్తు, దేవుని వాక్యం సెలవిస్తేనే స్టాండ్. ఓకేనా? దేవుడు సెలవిస్తేనే నువ్వు మాట్లాడాలా, దేవుడు సెలవిపోతే నోరు మూసుకోవాలి. దేవుడు చెప్తేనే చేయాలి, దేవుడు చెప్పకపోతే చేయకూడదు. కానీ ఇవాళ దేవుడు చెప్పినా చెప్పకపోయినా, ఏమండి, దేవుడు వద్దన్నా పోయినా, దేవుడికి అది ఇష్టమైనా కాకపోయినా మన ఇష్టానుసారంగా నడవాలనుకునేటువంటి వారే విశాలమైన మార్గంలో ఉన్నవారు. ఇరుకైన మార్గంలో ఉన్నవారే నాకు కష్టమైన, నాకు ఇబ్బంది అయినా ఆ చిత్తములోనే ఆ మాట ప్రకారంగానే జీవించాలి. కమిట్మెంట్ ఏదైతుందో వారు ఇరుకైన మార్గంలో ఉండేటువంటి వారు. కైవల ప్రపంచం ఉందా చెప్పండి? ఆదివారం చర్చిల్లో మనమే, అవునా? ఆదివారం చర్చిల్లో మనమే. సెలవు జరిగితే నాగపట్నం అంతే, గుణదల అంతే, సాగరపాదం అంతే, ఏమండి, కార్తీక మాసం వస్తే సూర్యులక్క పొత్తు మందే, అన్ని మనమే. ఎడదొద్దామని క్రైస్తవ్యానికి మార్గదర్శకాల గ్రంథమే. ఆ గ్రంథంలో ఉన్న వ్రాయబడిన ప్రకారంగా క్రైస్తవ జీవితాలు ఉన్నాయా? ఉంటున్నాయా అంటే అలాంటి జీవితం దేవుడికి అవసరమా? ఈ భూమి మీద ఇష్టమే కాదని ఎవరు ఉండలేదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆనాటి ఇశ్రాయేలుకి ఎంత అవకాశాన్ని ఇచ్చాడో నీకు కూడా ఎంత అవకాశం ఇచ్చాడు. జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని నీ ముందే ఉంచుతున్నాడు. ఏం కావాలో సెలెక్ట్ చేసుకునేది మనమే తప్ప మా అని చెప్పి గొర్రెల కాపలాగలో, గేదెల వేసలో కలపడి మీ ఎంతపడేవాడు ఎవడు లేడు. వింటావా? వినలేదా? కానీ నీ కోసం ఒక మార్గం ఎదురు చూస్తుంది. అదేంటే అది విశాలమైన మార్గము. దేవుని మాట ప్రకారంగా జీవించేది జీవితానికి ఇరుకైన మార్గాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని మాట వినని వారికి, దేవుని కలగలేని వారికి విశాలమైన మార్గం ఉంది. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు కావాల్సింది విశాలమైన మార్గమా, ఇరుకైన మార్గమా, బ్రాడ్వే ఆర్ నేరోవే, ఏమీ కావాలి. ప్రయాణం చేసిన వాడు వేగంగా వెళ్ళడానికి ఏమించుకుంటాడు? విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటాడు. అలాగే ఇవాళ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళడానికి విశాలమైన మార్గం ఎంచుకుంటున్నారు. ఇబ్బంది ఏమీ తెచ్చుకోండి, అవకాశం ఉందగా. కానీ పరలోకం చాలా ఆలోచన ఉంటే ఎంచుకోవాల్సింది, తీసుకోవాల్సింది నేరవి, ఇరుకైన మార్గం. అక్కడ చెప్పొచ్చాడు, ఆ మార్గమును కొంత ప్రవేశం పోరాడుడి, కానీ దాన్ని కనుగొని వారు కొందరే అన్నాడు తప్ప బైబిల్ పెట్టుకున్న వారు అందరూ అనలేదు, ప్రార్థనకి వెళ్ళే వారు అందరూ అనలేదు, లక్షల కోట్ల మంది అనుకున్న వారు అందరూ చెప్పలేదు. కొందరే అన్నాడు అంటే అర్థం ఏంటి? సమ్ పీపుల్ మీద కొందరంటే అర్థం. ఓకేనా? సమ్ పీపుల్ ఆ దేని అన్నాడు. అక్కడ కొందరు మాత్రమే చెప్పాడు తప్ప సో మెనీ పీపుల్ అని అన్నారు. అక్కడ
సోమేని పీపుల్ ఎక్కడ? బ్రాడ్వే, విశాలమైన మార్గం అక్కడ ఉన్నారంట. సోమేని పీపుల్ అంతే అక్కడ. ఇక్కడికి వచ్చరికి సమ్ పీపుల్స్ అక్కడ. కానీ ఇక్కడ 10 ఉన్నావా లేదా 10 ఉన్నావా, దాన్ని కనుగొన్నావా, దాన్ని విడిచిపెట్టావా అనేటువంటిది ఎవరో తేల్చడం. తెలుసుకోవడానికి దేవుడు ఆయుష్కాలం అనేటువంటి దయాకిరీటం దేవుడికి ప్రసాదించాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవడానికి పక్కన పెట్టి మన జీవిత డ్రామాలేస్తూ మీద కాలయాపన చేస్తూ బ్రతుకుతున్న విధంగా మర్చిపోకండి. కాబట్టి ప్రతి దానికి ఏమిటి లెక్క. అదే అన్నాడు రోమపత్రిక 14వ అధ్యాయం మాట, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం కూడా అన్నాడు, ప్రతి వాడు దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉంది. దేవుడికి ఇచ్చిన సమయానికి, ఆయుష్కాలానికి, ప్రాణానికి, ఊపిరికి, దేహానికి, సమస్తానికి ఖచ్చితమైనటువంటి పింటుకుని దేవుని లెక్క చెప్పాలని చెప్తున్నాడు. కానీ ఆ లెక్క తప్పని మాకేం తెలుసండి అని చెప్పి ఆదాలాగనో అవలాగనో ఎవరి మీద నిద్రేసి పెట్టుకోవడానికి తప్పించుకోవడానికి అవకాశమే లేదు అని చెప్పాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో మాట్లాడమాట 2వ అధ్యాయంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకోదు అని కొంచెం మార్పు వేశాడు అక్కడ. ఇంత గొప్ప రక్షణని నీ ఫుల్ ప్రైవసీ కోసం దారి తప్పిస్తే, దేవుని వాక్యం నుంచి సైడ్ అయిపోతే, డైవర్ట్ చేస్తే తప్పించుకునే ఛాన్స్ భూమి మీద పుట్టిన ఏ మానవుడికి లేదని ఖచ్చితంగా కోటలు వేయబడింది అక్కడ. మనిషిని మోసం చేయొచ్చు భూమి మీద, కానీ దేవుణ్ణి, సర్వశక్తులను దేవుడిని మోసం చేయడం అసాధ్యమనే విషయాన్ని గంధమాలకు పోషించడం దేవుడికి ఒకటి అన్నాడు, దాన్ని కలుగురు వారు కొందరే అన్నాడు. దాన్ని కలుపుకునే వాళ్ళు ఉన్నావా, దాన్ని అవాయిడ్ చేసే వాళ్ళు ఉన్నావా, విశాలమైన మార్గంలో ఉన్నావా, ఇరుకైన మార్గంలో ఉన్నావా అన్నది మొఖాలు చూస్తే కనపడదు. అర్థమవుతా? ఎడ కనపడింది? గ్రంథాన్ని పూర్ణ మనసు పెట్టి గమనిస్తే, గ్రహిస్తే, తెలుసుకుంటే కదా నేను ఎక్కడున్నాను అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎవడో అయితే అర్థం కావట్లేదు మనకి. కాబట్టి స్వతహాగా దేవుడు మనకి నడిచాడు, జ్ఞానం ఇచ్చాడు, సెలవిచ్చాడు. వింటున్నా జ్ఞానం కాకపోయా, చదువుతున్న జ్ఞానం కాకపోయా, ఇంకెక్కడ జ్ఞానం కానీ పోయాక ఏమంటే పోయా జ్ఞానం కానీ ఉపయోగం ధనవంతుడు కలిగి దానికి వెళ్ళాక, అయ్యా ఒక్క ఛాన్స్ అన్నాడు, గివ్ మీ 1 ఛాన్స్, ఐ హావ్ సో మెనీ బ్రదర్స్ అన్నాడు. అక్కడ బ్రదర్స్ లేదు, సిస్టర్స్ లేదు, ఫ్యాదర్స్ లేదు, మదర్స్ లేదు. అక్కడ దేవుడు నీకు ఇచ్చిన ఒకే ఒక అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే ఇంక నీకు ఏ అవకాశం లేదు అక్కడ. అది అర్థమైంది అక్కడ మాట్లాడుకొచ్చాడు. కాబట్టి ఆయుష్కాలం అనే అవకాశం నీకు ఇచ్చినప్పుడు దాన్ని నేను దేన్ని కలుపుకుంటున్నాను, ఏ మార్గంలో ఉన్నాను, నేను దేనికి దగ్గరగా ఉన్నాను, నేను విధేయం చేసేది దేవుడుగా దయ్యం అనే విషయంలో సరైన అవగాహన అంత నిర్లక్ష్యం అయితే ఉపయోగం. అదే అన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం? నువ్వు సామాన్యుడమైన, సామర్థ్యమైన, దరిద్రుడమైన ఈ భూమి మీద బ్రతికే ఎలాంటి వాళ్ళని మాట్లాడేది తప్పించుకునే ఛాన్స్ ఈ మానవుడికి లేదు. అందుకోసమే మన దేవుడు దహించి ఉన్నాడు, ఆయన చేతిలో పడుట బహు భయంకరం చెప్పేశాడు. ఆ భయంకరమైన పరిస్థితికి వెళతామో, ఆ భయంకరమైన పరిస్థితికి వెళ్లకుండా తప్పించుకోవడానికి దేవుడి మార్గాన్ని వెతుకుతామో, వెతకడానికి నీకు నీవుగా ఆత్మీయంగా మనకు తెలుసుకోవాల్సిన గొప్ప ప్రాధాన్యత అంశం దేవుడు. కాబట్టి నన్ను జాగ్రత్తగా వెతుకుకోవాలి, జాగ్రత్తగా వెతకడం. బైబిల్ విషయంలో, ప్రధాన విషయంలో జాగ్రత్త లేదు, కానీ తినే విషయంలో, నిద్రపోయే విషయంలో, ఇంటి కట్టుకునే విషయంలో, అన్ని విషయాల్లో భౌతిక సంబంధం జీవితానికి సౌలభ్యమైన ప్రతి వాటి విషయంలో జాగ్రత్త ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన వాటి విషయంలో మానవుడికి ఎంత అశ్రద్ధ అంటే, ఎంత నిర్లక్ష్యం అంటే దాన్ని మాటల్లో వర్ణించలేదు. ఇవాళ నువ్వు వర్ణించలేకపోతే రేపు మనం వర్ణించబడింది. ఇక్కడ నువ్వు గమనించకపోతే అక్కడ అర్థమైంది. ఆ పరిస్థితులు రాకముందే, ఆ పరిస్థితి ఆ దుర్దినము రాకముందే ఏం చేయాలట? దుర్దినము రాకముందే ఏం చెప్పించాడు తెలుసా ప్రసంగంలో?
నీ బాల్య దినములు అయితే నీ సృష్టికర్త స్మరణ తెచ్చుకున్నాడు. వానకు వివేకముందే, నీ జీవితంలో బుద్ధిలో రాకముందే నీ బాల్య దినములు సృష్టికర్త స్మరణ తెచ్చుకోమంటే బాల్య దినం అయిపోయింది, ఎవరు అయిపోయింది, 2 కాళ్ళు అయిపోయింది, 3 కాళ్ళు వచ్చినా 4 కాళ్ళు వస్తున్నా జ్ఞానదే కాలేదు. ఇక మానవుడు దేవుడు తెలుసుకోవడానికి ఉందా ఉపయోగం? కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి జీవితం అమూల్యమైంది. ఏ జీవరాశి లేదు అలాంటి యోగ్యత ఉందా? ఏమండి, ఏ జీవరాశి పొద్దున్నే మొహమాడుకుంటుంది? ఏ జీవరాశి పొద్దున్నే టిఫిన్ చేస్తుంది? ఏ జీవరాశి మధ్యాహ్నం భోజనం పడుకుంటుంది? ఇష్టమైన కూర, ఇష్టమైన బట్టలు, ఇష్టమైనటువంటి వాటిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు కదా. మరి మానవుడు ఆ విషయంలో ఎంతవరకు దేవుడు సృష్టికర్త స్మరణ తెస్తున్నాడు? అంతసేపటికి మనం వండుకోవడం, మనం కడుక్కోవడం, మనం ఎండేసుకోవడం, మనం ఆరేసుకోవడం అయితే తప్ప సృష్టికర్త ఎప్పుడు స్మరణ తెచ్చుకునేది? దేవుడికి ఆవిష్కరణ ఇస్తే కదా మీకు శరీరంలో కదా కూడా. మరి అలాంటి విషయంలో ఎంతమందికి దేవుడికి కొడుతున్నారంటే వరించిన పరిస్థితి దేవుడికి. కాబట్టి దేవుడు జాగ్రత్తగా వెళితే ఆయన దగ్గరే ఉంది. అది నీకు ఇచ్చాడు. అది ఎప్పుడు ఇచ్చాడు నీకు? దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడి దగ్గర ఏమై ఉందో అది నీ చేతికి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అంటే ఆదికాండం 2:7 ఇచ్చాడు. దేవుడే యెహోవా 2:7. దేవుడే యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వారి నాశకాలంలో జీవాయువు నన్నేమయ్యాడు? జీవాత్మ అన్నాడు. ఏమిచ్చాడు నీకు? జీవం అనేటువంటి ఆత్మ ఇచ్చాడు. మానవుడు అనేటువంటి వ్యక్తి మరణించిన ఆత్మ అనేటువంటిది ఫర్ ఎవర్ లివింగ్. అది హిన్నా హిల్ అనేది, హెవినా హిల్ అనేది విషయం. నరకమా పర్వతం పక్కన పెడితే దేవుడు మానవుడు ఇచ్చినటువంటి ఆత్మ శాశ్వత కాలం బ్రతికేది. ఇక్కడ మరణించగానే అయిపోయేది కూడా కాదు. అలాంటి శాశ్వత కాలం ఉండేటువంటి జీవాన్ని దేవుడు ప్రసాదించాడు. కానీ ఆ జీవాన్ని మనమే చేసామంటే మనం అనేకమైనటువంటి ఘోరమైన దుర్మార్గాలు పాపాలు చేసి ఆ జీవాన్ని కష్టపట్టించాం, తుప్పు పట్టించాం, ఉరికట్టించాం. ఆ జీవాన్ని బాగు చేయడానికి దేవుడు తన కుమారుడికి పంపించి తన పవిత్రమైన రక్తం చేయాలని కడిగి తీశాడు. కాబట్టి మీ జీవనం దీని జరిగిన తర్వాత ముందుకు ఒకసారి సామెతల గ్రంథం 8:35 చూడండి. సామెతల గ్రంథం 8:35 భాగాన్ని చూడగలిగితే, సామెతల గ్రంథం 8:35 భాగాన్ని గ్రంథం నుంచి గమనించినట్లయితే, సామెతల గ్రంథం నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను. ఎవరి? నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకోండి. ఎవరి? జీవాన్ని చూడటం వాడు హాని చేసుకుంటున్నాడు. కాబట్టి నన్ను కనుగొని వాడు ఇదొకట, నన్ను కనుగొని వాడు జీవము కనుగొనున్నాడు. కాబట్టి నిజంగా భూమి మీద ఎంతమంది ఆయన కనుగొని వారు ఉన్నారు? కనుగొన్నారా? పక్కన పెట్టారా? కరివేపాక చెప్పండి. ఆరాధించే సమాజాలన్నీ ఆయన కనుగొన్నాయా? ఏమండి? కనుగొనలేదు. కళ్ళున్నాయి, కనుగొనలేదు. అంతకు మించినటువంటి గుడ్డోళ్ళు ఇక్కడ బాగు చేయలేడు. కాబట్టి గుడ్డి జీవితాలను బాగు చేయడానికి దేవుడు తన కుమారుడిని పంపించి ఆయన అరుణోదయ నక్షత్రంగా ఉపయోగించేశాడు. ఎక్కడ? చీకటి గల చోట వెలిగించే దీపాల గురించి చెప్పేసుకుంటూ ఆ దీపం ఇలాగానికి వచ్చింది ఇళ్ళను వెలిగించడానికో, రోడ్లు వెలిగించడానికో, చర్చిని వెలిగించడానికో, నీళ్లు వెలిగించడానికో కాదు. చీకటి కోణంలో ఉన్న నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని వెలిగించడానికే దేవుడు తన కుమారుడిని వెలుగు పంపించాడు. కాబట్టి ఎన్ని తెలిసినా ఏది అడిగినటువంటి కీర్తనలో ఆరిపోయిన నా ఆత్మ దీపం అన్నాడు. ఆరిపోయిన నా ఆత్మ దీపం అన్నాడు. ఆ ఆరిపోయిన ఆత్మ మానవ జీవితం అనేది ఉన్నటువంటి ఆ ఆత్మదీపాన్ని వెలిగించడానికి దేవుడు అరుణోదయ నక్షత్రంగా వెలిగించే దీపంగా నిలువగా పెడితే మనమేమో మన హృదయంలో సేకరించుకుంటున్నాం. ఇళ్ల మీద స్టార్లు పెట్టి, రోడ్డు మీద బాగులు పెట్టి ఏం చేస్తే ఉపయోగం ఉంది? వెలగాల్సింది ఇళ్ల మీదనో, చర్చిల మీదనో, ఎక్కడెక్కడో వెలగాల్సింది నీ హృదయం అనే విషయం మనం మర్చిపోతున్నాం. ఎంత
ఎంతసేపటికి క్రైస్తవం అనేది భౌతిక సంబంధమైనటువంటి అప్లికేషన్స్ మీద పెడతారు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి దాని మీద ఎక్కడ కూడా దాన్ని విశ్లేషించే పరిస్థితుల్లో లేదన్న గ్రంథం గురించి వస్తున్నారు. కాబట్టి దేవుడు నన్ను కలుగును వాడు ఏ కలుగుతున్నాడు? జీవమును కలుగును అంటాడు. అంటే నిజంగా ఆయన కలుపుకోలేకపోతే నీకేం లేదు, జీవము లేనే లేదంటే గ్రంథం గురించి ప్రాథమిక సబ్జెక్టు దేవుడు అంత మాత్రమే కాకుండా జీవాన్ని కనుక్కొనే వాడు ఎవడైతే ఉంటాడో వాడి మీద ఏముంటుందండి? ఆ జీవాన్ని కనుక్కోవాలంటే ఏం కావాలి మీకు? ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడాడు యేసు గారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం మీరు చూడగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం మీరు చూడగలిగితే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం కలవాడు. ఓకే, నిత్య జీవం కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు, ఏమండి? కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉన్నది చెప్పుకొచ్చాడు. ఆ జీవం ఎక్కడ ఉంది? పాడైపోయిన మానవ జీవనం లేదా జీవం ఎక్కడ ఉంది? దేవుడు ఎవరు దాచిపెట్టాడు? శిథిలమైపోయినా పాడైపోయినా అపవిత్రమైనటువంటి మానవ జీవం అనేటువంటి శాశ్వత కాల గమనాన్ని దేవుడు ఎక్కడి నుంచాడు? ఎక్కడ దాచిపెట్టాడు? ఆ దాచిపెట్టిన జీవాన్ని కనుగొనాలి, వెతకాలి, తెలుసుకోవాలనే దేవునికి ఆలోచన. దేవుడికి కానీ అన్ని తెలుసుకోవడానికి కాలాన్ని, సమయాన్ని, డబ్బులన్నీ ఇచ్చిస్తున్నాం. కానీ ఉచితంగా కలుపుకునే జీవాన్ని కలుపుకునే విషయంలో మంచి 1000 సంవత్సరాలకి ఎత్తుకెళ్ళి రోజుకి ఇవాళ బాగు చేయగలరు, బాగు చేసి చేస్తారు. కాబట్టి మీరు కొలస పత్రిక చూడండి, 3వ అధ్యాయాన్ని. కొలస పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు కొలస పట్టణ సంఘంతో మాట్లాడారు. చూడండి సమయంలో కొలస పత్రిక 3వ అధ్యాయం, కొలస పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, సంబంధమైన వాటి మీద మనసు పెట్టగలది ఏలయనగా మీరు వృద్ధి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. ఎవరితో పాటు? క్రీస్తుతో కూడా మీరు వృద్ధి పొందితిరి అన్నాడు. ఎప్పుడు బతికే ఉన్నారా? ఎప్పుడు వృద్ధి పొందితిరి? మీ పాపాల విషయం మీరు వృద్ధి పొందితిరి, నీతి విషయమైన తిరిగి పునరుద్ధానం చేశారు. కాబట్టి మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమతో ప్రత్యక్షపరచబడదు. మహిమ లేదా జీవం అనేది ఇప్పుడు బైబిల్ పట్టుకున్న ఏం అర్థం కాదు, అయోమయంగా అర్థం. దేవుడే అర్థం కాకపోయా జీవం అర్థమైంది. ఏమండి? దేవుడే అర్థం కాకపోయా జీవం అర్థమైంది. వారికి ఎంతసేపటికి భౌతిక సంబంధమైన ఆలోచనతో గ్రంథాన్ని చూసేవారు కానీ, భౌతిక సంబంధమైన ఆలోచనతో గ్రంథానికి వెళ్ళేవారు కానీ ఏం అర్థం కాదు. అర్థం చేసుకోలేరు, అర్థం కాదు. కానీ నిజమైనటువంటి జీవం కావాలి అంటే అది క్రీస్తు కూడా దాచబడింది. ఆ దాచబడిన దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దాన్ని వెతకడంలో ఏం చేయదు, విసుగొద్దు అని వచ్చారు. కాబట్టి జీవమైన ప్రత్యక్షమైనప్పుడు మీకు తెచ్చేటువంటి ఎన్నో ఉండొచ్చు. మీకు ఆయన ప్రత్యక్షమైనటువంటి కాబట్టి మీకు మహిమ ఉంది, మీకు ఘనత ఉంది, మీకు మిగుతుంది. ఎవరికి? నిజమైనటువంటి దేవుడు కనుగొన్న వారికి, కుమారుడైన క్రీస్తుని విధేయులైన వారికి ఏం లేదు. కుమారుడైన క్రీస్తు విధేయుల వారికి దేవుడు ఘనత లేదు. ఎవరైతే విధేయులు అవ్వరో, దేవుడిని కనుక్కోరో, దేవుని మాట ప్రకారంగా, దేవుడి చిత్త ప్రకారంగా క్రైస్తవ జీవితమైన నమూనా ఉండదో వారి జీవితానికి ఇవాళ ఏం అర్థం కాదు. అప్పుడు ఒకే ఒక పుల్ల, ఏ పుల్ల? ఒకే ఒక పుల్ల గీస్తే ప్రపంచానికి శేడా పేడ వదిలేటువంటి దినం ఉన్నది అనే విషయం మర్చిపోకండి.
కాబట్టి మాట్లాడతాడు. ఆయన మీకు ప్రత్యక్షమవుతాడని వచ్చాడు. ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ ఎవరైతే శ్రమలలో, కష్టాల్లో, ఓర్పులో అన్ని విషయాల్లో కూడా ఏకాగ్రత కలిగి దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల, దేవుని చిత్తం పట్ల, దేవుని వాక్యం పట్ల ఎవరైతే శ్రద్ధగా, భక్తిగా, మర్యాదగా నడుచుకున్నారో అందరూ ఒకలాగా ఉంటారా? అందరి దేవుడు ఒకలాగా చూడడం అయితే చూడండి. ఏమండి 3 నెలల్లో 100 రోజులు 120 రోజులు పంట మీద ఏదైనా ఆ పంట విషయంలో రైతు ఏం చేస్తాడు? గోధులేదో మురుగులేదో ఒరేదో వంగేదో మంచేదో అన్న తెలుసానికి కదా. తెలిసినప్పుడు కావాల్సిన వరి కాబట్టి గడ్డిని తీసేస్తాడు, కావాల్సిన గోధుమలు కావాలంటే గోధుమలు తీసేస్తాడు. అంటే రైతుకే అంతావుగా ఉంటే నా తండ్రి వ్యవసాయం చెప్పాడు. శుభవారు 15వ అధ్యాయంలో భౌతిక సమానమైన వ్యవసాయకుడు అంత పరిజ్ఞానం ఉంటే మన సృష్టికర్త అయిన తండ్రి దేవుడు వ్యవసాయకుడు అయితే ఆయనకి ఎంత పరిజ్ఞానం ఉంటాయి? గొర్రెలో మేకలో ఒకలాగా రెండు కలిసి ఉన్న ఏం చేస్తాడట? గొల్లవాడు మేకలని గొర్రెలను వేరుపరిచినట్లు వేరే చేస్తాడు. మనమంతా దుష్టులు, దుర్మార్గులు, దేవుడు అనుసరించేవారు, దెయ్యాలు అనుసరించేవారంతా కలిసి ఉండొచ్చు. కానీ వేరు చేసేటువంటి ఒక దినమున్నది విషయాన్ని మర్చిపోకండి ప్రియా సహోదరి, సహోదరుడు. కాబట్టి మీ జీవం క్రీస్తు కూడా దాచబడింది. ఎప్పుడైతే నీకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడు సెకండ్ కమింగ్, యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు అది మనకు అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు ఇంకేమర్థమైంది? నువ్వు దేవుడి చిత్త అసలు నడవలేదనుకోండి, వెళ్ళాల్సింది అక్కడ. దేవుడి చిత్త బట్టి నడిచావనుకో వెళ్ళాల్సింది జీవం. కాబట్టి ఆ జీవం అనేది వ్యక్తికి తప్ప దొరకని పరిస్థితి. కాబట్టి ఇవాళ ఎవరైతే ఇద్దరున్నారా, ముగ్గురున్నారా అనేటువంటి కాన్సెప్ట్ కాదు అక్కడ. నిజంగా ప్రారంభం నుంచి దేవుడికి ఖచ్చితంగా ప్రజలే అనేటువంటి ఖచ్చితమైనటువంటి కాంటెక్స్ట్ ఉంటే జలప్రలయం ఉండేది కాదు. దేవుడికి ప్రజలే ప్రాముఖ్యమనుకుంటే సొదొమ గొమొర్రా పట్టణ నాశనమయ్యే కాదు. దేవుడికి ప్రజలే ప్రాముఖ్యమనుకుంటే ఇద్దరే కారణం దేశం వెళ్ళేవారు కాదు. అవును కదా? దేవుడికి ప్రాముఖ్యం అంటే దేవుడి వాక్యం పట్ల, దేవుడి మనసు పట్ల, దేవుడి చిత్తం పట్ల అంకిత భావం కలిగి విని దాన్ని ఎవరికి అనుసరించేవారుగా ఉంటారో వారే దేవుడి ఇష్టలు. వారు నలుగులా 8 మంది కాన్సెప్ట్ కాదే కాదు. కానీ ఇవాళ మనం ఏమనుకుంటామంటే ఆడికి విశ్వాసం ఉండాలపోయినా, వాడు భక్తుల మందిరం పోదాకపోయినా జనాల భోజనం చేస్తామే ఈ భోజనం మంచి ఉద్దేశం. కానీ దేవుడు కోరుకున్న వారు సపరేట్ గా ఉంటారు తప్ప అందరిలాగా ఉంటారు. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు 33 సంవత్సరాలు జీవించారు కదా. కానీ ఎంతమంది ఉన్నా ఆయన జీవన శైలి ఎలా ఉంది? ప్రత్యేకంగానే ఉంది. ఆయన మాట ప్రత్యేకత, ఆయన నడక ప్రత్యేకత, ఆయన భావం ప్రత్యేకత, ఆయన బోధ ప్రత్యేకత అన్ని ప్రత్యేకంగా ఉన్నాయి తప్ప అంతలాగానే లేదు. నిజమైన క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఇవ్వబడి కూడా ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా ఉండాలని చెప్పాడు తప్ప ఏ ఎండకు ఆగులు పెట్టేటువంటి క్యారెక్టర్ దేవుడు కోసం అలాంటి వాళ్ళకి దేవుడికి సంబంధం లేదు. కాబట్టి అది ఏమైనా నీరెచ్చుకున్న మార్గం నిలబడగలిగిన వాటి కావాలి తప్ప ఇవాళ ఈ గొడుగుది బాగొడుగు ఏ గొడుగు పెడితే ఆ గొడుగు వేసుకుంటే ఉపయోగం అది కాదు. ఒకవేళ మనం ఎంత వాక్యం చదువుతున్నా నేను వెళ్ళే వాక్యాలు మీరు తెలియకపోవచ్చు, లేదా మీరు అవలంబించిన వాళ్ళు నాకు తెలియకపోవచ్చు. కానీ మన అందరి మార్గాల గమ్యం దేవుడికి తెలుసు. ఎక్కడ మనం 7 వేస్తున్నామో, ఏ స్టెప్ వేస్తున్నామో, ఏ నిర్ణయం తీసుకుంటామో ఆయన తెలియని సంగతి కాదు దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఎంచుకున్నటువంటి మార్గం ఒకే ఒక మార్గం. ఆ మార్గానికి స్థిరంగా కట్టుబడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ మార్గాన్ని గట్టిగా పట్టుకోకపోతే రక్షణ పొందే ఛాన్స్ లేదని గ్రంథం బోధించే వాస్తవం దేవుడుకుంటున్నారు. కాబట్టి గ్రంథంలో ఎంతమంది ఏ భక్తులు కలుగుతున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం ఒక వ్యక్తిని ఫైనల్ చేశాడు. ఎక్కడుంటే మనం ఎవరన్నా ఉంటే జనంలో ఉన్నవాడిని, లేదా అధికారం ఉన్నవాడిని, డబ్బులు ఉన్నవాడిని, హోదా ఉన్నవాడిని మనం ఎంపిక చేసుకుంటాం. వాస్తవం ఏదైనా వస్తే. కానీ మహోన్నతమైనటువంటి దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేశాడు. ఎవరైనా చెప్పగలరా?
ఒక వ్యక్తిని ఎంపిక చేశాడు. ఆ వ్యక్తిని ఎంపిక చేస్తే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అంటే ఈ సౌత్ ఆఫ్ స్టేషన్. ఆయన ఎవరంటే ఈజ్ సెకండ్ కింగ్ ఇన్ ఇస్రాయేల్. ఆయన దావీదు. దావీదు దేవుడు కనుక్కున్నాడు. ఏడన్నప్పుడు ప్యాలెస్ లో ఉన్నప్పుడు కాదు. యోసేపుకి 8 కుమారులు ఉన్నారు. 8 అంటే 8 మంది. 8 మంది కుమారులు ఉన్నారు. ప్రవక్త వెళ్ళాడు. ఎవరైనా ప్రవక్త అయిన సమయానికి వెళ్ళి మొదట ఆయన చూశాడు. ఈయన అన్నాడు. వీళ్ళు ఎవ్వరు కాదని చెప్పాడు. ఇంకెవరైనా ఉన్నారని అడిగితే ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన్ని కింగ్ డేవిడ్. ఆయన రాజు దావీదు. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అంటే గ్రంథంలో మాట్లాడినటువంటి కాంటెక్స్ట్ మనకు అవసరం. మన పదార్థం ఉన్నటువంటి అవసరం లేదు. కానీ మనం ఆ పదాలు గ్రంథంలో ఏ పదార్థం పలికాయో ఖచ్చితంగా ఆ పదాలు పలికినప్పుడు మాత్రమే దానికి ఆ పదానికి లేదా ఆ సందర్భానికి మనం వల్లే తీసుకొచ్చి వాడబోతాం. అక్కడ పలికినట్టు మాట ఏంటంటే ఆయన ఏడవడంట. గొర్రెలు ఎక్కడున్నాయి? ఎవరుంటాయి? డేట్ అయిపోతే ఆహారం కోసం పొలంలో ఉంటాయి. ఏడుంటాయి? ఉంటాయా? దొడ్డుల్లో ఉంటాయి. గొర్రెలు దొడ్డులో పెడతారు వస్తున్నారు. కానీ మనుషులు పెడతారు. కానీ మహోన్నతమైన దేవుడు దావీదు గురించి ఏం మాట్లాడాడు సార్ చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు. ఎందుకన్నాడు అలా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడగలిగితే, కాబట్టి నీవు సమూయేలు మాట్లాడతాడు. కాబట్టి నీవు నా సేవకుడైనటువంటి దావీదు చెప్పను, సైన్యమైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నిన్ను తీసాను. చూసారా ఎక్కడ తీసారట? యెరూషలేములో నుండో ప్యాలెస్లో నుంచో రాజనగర్ నుంచో తీయలేదట. అని తీశాడట. గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నేను నియమించింది చెప్పొచ్చాను. అంటే ఒక మానవుని దేవుడు అంత శ్రద్ధగా కలుపుకున్నాడంటే మరి నీ పట్ల నా పట్ల మనందరి పట్ల అంత శ్రద్ధ లేదంటారా? ఉంది. కానీ అలాంటి భావాన్ని మనం కూడా కలిగి లేకపోతాం. కాబట్టి ఆయన నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా దేవుడు తినడం. ఎందుకు అంటే నిజంగా 6 అడుగుల గోలియాతు ఎంత? ఎన్ని అడుగులు? 3 మూడు 6 జాడలు అన్నాడు గ్రంథంలో. 3 మూడు 6 జాడలు అన్నాడు. దావీదు గొలియాతు ఎక్కి ఎత్తు ఒడిశా తీసుకున్నాడు. కానీ అక్కడ చుట్టూ వాళ్ళే నువ్వు బాలుడివి, నువ్వు పక్కనుడు అనేటువంటి విషయం గమ్మునుండి అనేటువంటి మాట అన్నారు. కానీ ఆయన ఎవరన్నాడు అక్కడ? యుద్ధము ఎవరైనా పెద్దవాడా? అక్కడ అన్నారు నువ్వు బాలుడివి, హే గమ్ముగుండు అన్నారు. కానీ ఆయన ఎవరాడు? నేను బాలుడైతే ఉండొచ్చు, కానీ యుద్ధము ఇవాళ బాల్య దినములే అంటే అంత స్టాండర్డ్ అయినటువంటి విశ్వాసం మన పిల్లలకు చూడగలుగుతున్నాం. మనం కలుగుతున్నాం. పోనీ ఎంత మనకు తెలియకపోయా జ్ఞానం మన పిల్లలకి నేర్పుతాం. మనమే తెలుసుకోకపోతే, మనమే ఎరగకపోతే, మనమే రావకపోతే మన పిల్లలు నేర్పుతాం. కాబట్టి అక్కడ గొర్రెలు తీసామని చెప్పి వచ్చాడు. అంటే అంత విట్నెస్ సాధించి మనకు ఆయన గ్రంథం మనం బోధిస్తున్నారు. మరి దేవుడిని కనుగొనలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే మన జీవితాలు ఎంత అగమ్య గోచరంగా ఉన్నాయో గమనించాడు. నిజంగా దేవుడి బెల్బరుగా కనుగొనలేకపోతే నీకేమి లేదు. నీ జీవనము నరకానికి ఆహుతి కాబోతున్న విషయాన్ని చూడండి. నువ్వు దేవుడి బెల్బరుగా కనుగొనలేకపోతే నీ జీవితం విశాలమైన మార్గంలో తాండవం చేస్తున్న విషయాన్ని గమనించి ఈ క్షణమైన ఈ నిమిషమైన కళ్ళు తెరిచి మారుమనసు పొంది ఆయన ఎవరో, ఆయన చిత్తమేంటో, ఆయన ఉద్దేశంతో ఎరగకపోతే, తెలుసుకోలేకపోతే, కనుగొనలేకపోతే నీకంటే గుడ్డివాడు ఎవడో లేడు, నీకంటే చెడ్డవాడు ఎవడో లేడు. నిన్ను బాగు చేయడం ఎవడో తనం. కాబట్టి ఇంత గొప్ప రక్షణ అవకాశాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవడం